క్లైమాక్స్ 30 minutes అసలు చూడడానికి భయం అనిపించింది. అది ఓవర్ బ్లడ్ పెట్టేసి చాలా అసలు యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని అసలు ఇంతకుముందు మనం ఏదో జెర్సీలో చూసాం, ఒక అమ్మాయికి అర్జున్ చూసామో, ఇందులో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అర్జున్ చూపించాడు. కంప్లీట్గా బ్లడ్ అసలు కొన్ని సీన్స్ మరీ చూడడానికి ఇబ్బంది పుట్టించే సీన్స్ అయితే ఉంటాయి. అంత పక్క మాస్ ఏరియా మూవీ అన్న. లేదు హిట్ 1, 2 కంపేర్ చేసుకుంటే అంత గ్రిప్పింగ్ అయితే లేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టేషన్ ఉంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ థ్రిల్ ఉంది. ఆ సర్వైవల్ థ్రిల్ కూడా కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది తప్ప ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ ఇంటర్వల్ ముందు వచ్చే ఒక 1 hour ఆ సీక్వెన్స్ ఉంది, అది చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది అన్న. సో వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందని చెప్పారు. సో అదే ఛానల్లో తీసుకొని దానికి స్టిక్ అయ్యి బాగా తీసుకున్నారు. సో ఆడియన్స్ లో ఒక రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి చేస్తారు కాబట్టి మేబీ అందరికీ నచ్చే ఛాన్స్ ఉంది. లేదు హిట్ 1, హిట్ 2 ఎలా అయితే మనకి గ్రిప్పింగ్ గా ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొకటి నాని గారి గురించి ఏదైతే మనం వేరే ఎక్స్పెక్ట్ చేస్తామో అందులో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఒక సరికొత్త నాని అయితే సినిమాలో చూస్తాం. బాగా తన యాక్టింగ్ వాచ్గా నెక్స్ట్ లెవెల్ చేస్తాడు, చింపి పక్కనేసాడు. చేసే విధానం చాలా దారుణంగా చూపించారు. తలకాయలు నరికేస్తాడు అన్న నాని అన్న, చాలా బాగుంది. నాని అని గారిలో మంచి బ్లాక్ బస్టర్ పెట్టాడు. లవర్ బాయ్ నాని అన్నని ఎక్స్పెక్ట్ చేసి అందరూ న్యాచురల్ స్టార్ అనుకుంటారు, కానీ ఈ సినిమాతో మంచి యాక్షన్ దారి చూపించాడు. నాని అన్న యాక్షన్ దారిని పేరు వేసుకోవాలి. ఈసారి న్యాచురల్ స్టార్ తీసేయన్నా నాని అన్న గారికి ఈ రోజు చెప్తా, నాని అన్న నువ్వు న్యాచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి యాక్షన్ స్టార్ని పెట్టు, నీకు ఈ సినిమాతో మంచి బాగా సెట్ అవుతుంది. బాగుందండి, బాగా చేసి చూపించింది అమ్మాయి కూడా బాగుంది, పర్లేదు. లక్కీ గోల్డెన్ లెగ్ అనుకోవాలి అమ్మాయి తెలుగు సినిమా. మంచి బ్లాక్ బస్టర్. అడుగు చేసిన క్యామియో కూడా ఉంది, 5 minutes లాస్ట్లో వస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే నాని అన్నలో దసరా సరిపోదు శనివారం తర్వాత మంచి హిట్, ఆటి నుంచి ఉంది సినిమా. నేను 5 ఇస్తాను, ఇవ్వాల్సిందే. అసలు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలా ఈ సినిమాకి పోల్చుకుంటే. చిన్నపిల్లల్లో హార్ట్ పేషెంట్లు మాత్రం చూడొద్దని కోరుకుంటాను, ఎందుకంటే తట్టుకోలేదు. నేనే తట్టుకోలేదంటే అది గుండె ఇందులో మనకి లాస్ట్ లో మన కార్తిక్ గారు ఎంట్రీ ఎక్సలెంట్. 4th part మొత్తం కార్తిక్ గారు ఉంటారు. ఇంకొకటి దీంతో పాటు మన గూడాచార్లో ఉన్న అడివిశేషం కూడా ఇందులో ఎంట్రీ ఇస్తారు. పార్ట్ 1 లో మన యశ్వక్ తో పాటు ఉన్న ఎంట్రీ ఇస్తారు. లేదు ఇది నెంబర్ 1 ఫ్యాన్స్ కూడా బాగా చూస్తారు. కాకపోతే సాంగ్స్ 2 ఉన్నాయి. ఒక మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చినట్టే ఫుల్ హ్యాపీ ఉంటుండే ఫ్యాన్స్. నాని గారిని కూడా సాంగ్స్ లో బాగుంటాయి కదా. వైలెన్స్ బాగా నచ్చింది. అంటే ఆయన ఎంచుకున్న దారి మాత్రం ఇండియాలోనే పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ మనోడు. టోటల్ ఇండియాలో వెళ్తాడు, ఎక్కడ పోయినా యూపీ బీహార్ మొత్తం ఇట్లా చేతిలో పట్టేసి మొత్తం అంచెలు వేరేస్తాడు. యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్. మనోడు వైట్ సూటు రెడ్ సూటుగా మారిపోతుంది, నరికి రక్తం.